రాష్ట్రంలో నిత్యావసర సరుకులను రాయితీపై అందించేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నాణ్యమైన బియ్యం, కందిపప్పు పంపిణీ కార్యక్రమం ప్రారంభించింది. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రైతు బజార్లలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాట్లు చేసి సరుకులు పంపిణీ చేస్తోంది. నిత్యావసర సరుకులను రాయితీపై ప్రజలకు ఇచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. విజయవాడ ఏపీఐఐసి కాలనీలోని రైతు బజార్లో తొలి కౌంటర్ను పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించి ప్రజలకు సరుకులు పంపిణీ చేశారు. ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉన్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో సామాన్యులకు నిత్యావసర సరుకులను రాయితీపై అందించేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో పంచదార సహా పలు చిరుధాన్యాలను రాయితీపై పంపిణీ చేస్తామన్నారు. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పాలనలో అడ్డు అదుపు లేకుండా పెరిగిన ధరలు తగ్గించి పేదలకు ఊరట కలిగించాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు స్పష్టం చేశారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట రైతు బజార్లో రాయితీపై కందిపప్పు, బియ్యం విక్రయాలను కలెక్టర్తో కలిసి ఆయన ప్రారంభించారు. పాత గుంటూరులోని రైతు బజార్లో బియ్యం, కందిపప్పు విక్రయాలను గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ ప్రారంభించారు. మచిలీపట్నంలోని రైతు బజార్లలో ప్రత్యేక స్టాల్ ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర రైతు బజార్లను గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. ధరల నియంత్రణే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు. అదేవిధంగా ప్రజలకు రాయితీపై సరుకులు పంపిణీ చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు చిన్నబజార్ వద్ద రిటైల్ దుకాణాన్ని స్త్రీ శిశు సంక్షేమ గిరిజన శాఖ మాత్యులు సంధ్యారాణి ప్రారంభించారు. విజయనగరం దాసన్నపేట రైతు బజార్లో సంయుక్త కలెక్టర్తో కలిసి ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి, గజపతిరాజు రాయితీ కందిపప్పు, బియ్యాన్ని అందజేశారు. ప్రజలు ఆకలితో పస్తులుండకూడదనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు వారు తెలిపారు.